ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. సామ్సంగ్ కి సంబంధించినటువంటి S25 సిరీస్ అయితే హియర్. ఇది S24 అనుకోండి, ఇది లాస్ట్ ఇయర్ ది. జస్ట్ కంపారిజన్ కోసం, అంటే డబ్బా సైజ్ ఏమైనా పెంచారా తగ్గించారా అని చెప్పి దానికోసం అయితే తీసుకొచ్చాను. బేసిక్ గా మన ఇండియాలో S25 సిరీస్ లో మొత్తం 3 మొబైల్ ఫోన్స్ ఉండబోతున్నాయి. S25, S25 ప్లస్, అలాగే S25 అల్ట్రా. బట్ గ్లోబల్ గా వీళ్ళైతే S25 స్లిమ్ తీసుకొస్తారనుకుని రూమర్స్ అయితే వచ్చినాయి, కానీ దీన్ని ఎడ్జ్ అనేటువంటి పేరుతో తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మేబీ స్పెషల్ ఎడిషన్ కింద మరికొన్ని రోజులు ఆగిన తర్వాత మన ఇండియాలో దీన్ని మళ్ళీ తిరిగి లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అయితే మనం కవర్ చేద్దాం. పాత S24 సిరీస్ బాక్స్ ఎలా అయితే ఉందో సేమ్ అదే స్వీట్ బాక్స్. అంటే దీంట్లో మీకు చార్జర్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ అంతా కూడా రీసైకిల్డ్ మెటీరియల్ తోనే వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ స్ట్రాప్స్ అయితే పుల్ చేసేసాను. వావ్. బేసిక్ గా ఇందులో మీకు టోటల్లీ 4 డిఫరెంట్ కలర్స్ లో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో టైటానియం బ్లూ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. వావ్. నిజంగా చేతులు పట్టుకోగానే ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. సో ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టైప్ సి టు టైప్ సి కేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ పిన్, అలాగే కొంత యూజర్ మాన్యువల్. అంతే, యాజ్ యూజువల్లీ మనం చదవము. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. దీంట్లో వీళ్ళు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ లో కూడా బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 12GB తీసుకొస్తున్నారు, విచ్ ఈస్ అమేజింగ్. అండ్ బేస్ వేరియంట్ 256GB, 512, అలాగే 1TB ఉంటాయి. అల్ట్రాలో మాత్రమే 1TB, మిగతా నాన్ అల్ట్రా సిరీస్ లో వచ్చేటప్పటికి మీకు 1TB వేరియంట్ అయితే ఉండదు. అండ్ ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు మీరు గనక ప్రీ బుకింగ్ చేసుకున్నారు అన్నట్లయితే ఇది February 4th నుంచి మీకు డైరెక్ట్ గా డెలివరీస్ అయితే స్టార్ట్ అయితే, సో మీకు 256GB ప్రైస్ లోనే 512GB రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ 512 బుక్ చేసుకుంటే 1TB వస్తుందో రాదో అదైతే నాకు కన్ఫర్మ్ లేదు, కానీ 256GB తీసుకుంటే మాత్రం 512GB అయితే రావడం పక్కా. కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కన్నా కానీ ఈసారి ఇది టోటల్లీ రిఫైన్. ముఖ్యంగా ఇనిషియల్ గా చేతిలో పట్టుకోగానే నాకు అబ్జర్వ్ చేయగానే అర్థమవుతుంది ఏంటి అంటే ఫోన్ అనేది చాలా 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 లైట్ వెయిట్ రావడం జరిగింది. సో మరిన్ని డీటెయిల్డ్ గా మనం అయితే కంపారిజన్ చేద్దాం. సో మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్, ఎస్, పీల్ ఆఫ్. ఇక దీంట్లో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకోవాల్సింది, నిజంగా ఆండ్రాయిడ్ ప్రపంచంలో అడ్వాన్స్డ్ లెవెల్ ఫీచర్స్ ని మనకి ఏదైనా ప్రొవైడ్ చేసేటువంటి ఏ ఫోన్ ఏదైనా ఉంది అని అంటే అది సామ్సంగ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దాని రీడిఫైన్డ్ వర్షన్ ఇందులో మనకు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఈసారి జెమినైని యాక్టివేట్ చేసుకోవాలంటే జస్ట్ పవర్ బటన్ మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారంటే చాలు, ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ డైరెక్ట్ గా ఓకల్ గా వాయిస్ కమాండ్ లోనే మీరు డైరెక్ట్ గా మీ కమాండ్ అయితే చెప్పొచ్చు. లైక్, కెన్ యూ ప్లీజ్ సెర్చ్ ద ఫ్లైట్ టికెట్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు ముంబై and send it to my friend. సో ఆటోమేటిక్ ఇక్కడ ఫ్లైట్ ఇవి చెక్ చేయడంతో పాటు ఒకవేళ మీరు గనక మీ ఫ్రెండ్ కి దీన్ని ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా కానీ ఆ ఫ్రెండ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇందులో చెప్పారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మెసేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇదైతే సూపర్ క్రేజీ అనిపించింది. అండ్ ఇక్కడ సమరైజ్ ఫీచర్ ఇచ్చారు చూసారా, ఇదైతే క్రేజీ. డైరెక్ట్ గా మనకి యాప్ సమరైజేషన్ తో పాటు మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్స్ ఏవైతే వీటన్నిటికి సంబంధించినటువంటి సమరీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. ఈవెన్ ఏఐ ఫీచర్స్ కి ఏదైతే ఉందో సపరేట్ గా మనకి వీళ్ళు ఇక్కడ ఒక ట్యాబ్ అయితే ఇచ్చారు, గెలాక్సీ ఏఐ అని చెప్పి. సో ఇందులోకి వెళ్ళారు అంటే లైక్ ప్రీవియస్లీ మనం చూసినటువంటి కాల్ అసిస్టెంట్, రైటింగ్ అసిస్టెంట్, అలాగే ఇంటర్ప్రెటర్ మోడ్, డైరెక్ట్ గా ఇద్దరము మల్టీ లాంగ్వేజెస్ లో అంటే వేరే ఫారెన్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేసుకొని చూపించుకోవడంతో పాటు నోట్ అసిస్టెంట్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్టెంట్, అలాగే బ్రౌజింగ్ అసిస్టెంట్ తో పాటు ఫోటో అసిస్టెంట్, లైక్ మనకు కావాల్సినటువంటి ఏ మ్యాజిక్ ఎరేజర్, ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం వెరీ కామన్ గా చూడటంతో పాటు డ్రాయింగ్ అసిస్టెంట్ ఫీచర్స్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. డైరెక్ట్ గా మనం ఏదైనా డ్రా చేసామంటే దానికి సంబంధించినటువంటి ఇమేజ్ ని మనకు చూపించడంతో పాటు ఆడియో ఎరేజర్ ఫీచర్ అయితే మనకి ఇందులో కొత్తగా తీసుకొచ్చారు. జనరల్ గా కొన్ని మొబైల్ ఫోన్స్ లో మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు అందులో ఉండేటువంటి హార్డ్వేర్ వల్ల ఇందులో ఉండేటువంటి ఆడియో బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎరేజ్ చేయడం జరుగుతుంది. బట్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఒకవేళ మీరు వేరే ఫోన్ లో రికార్డ్ చేసినటువంటి వీడియోని దీనిలోకి ఇంపోర్ట్ చేసుకొని కూడా మీరు ఇందులో డైరెక్ట్ గా వాయిస్ ఏ ఎరేజర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇది హెల్త్ అసిస్టెంట్, అలాగే బ్రీఫ్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏఐ ప్రైవసీకి పెద్దపీట వేసేవాళ్ళు అన్నట్లయితే ఏఐ తోటి మన డేటా అంతా బయటకు వెళ్తుంది అనుకుంటే ఇన్ డివైస్ ప్రాసెస్ చేసుకునేటువంటి ఫీచర్ ని కూడా మనకి ఇందులోనే ఇచ్చారు. సో ఇది మన డేటాని బయటికి పంపించకుండా డైరెక్ట్ గా ఆన్ డివైస్ లో మనకి ఇవంతా కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఇక డిజైన్ పరంగా మీకు చాలా అప్గ్రేడ్ చేశారు చెప్పొచ్చు. చేతిలో చాలా కన్వీనియంట్ ఉంది. ముఖ్యంగా సామ్సంగ్ S23, S24 ఇట్లాంటి ఫోన్స్ అన్నిట్లో ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి గుచ్చుకుపోవడం అయితే జరుగుతుంటుంది. సింగిల్ హ్యాండ్ లో ఫోన్ వాడేటప్పుడు ఎక్కువసేపు ఫోన్ వాడినా ఇక్కడ మనకు కొంచెం హర్ట్ అయితే అవుతూ ఉంటాం. బట్ ఈ S25 అల్ట్రాలో ఇక్కడ రౌండ్ కార్నర్, ఈవెన్ ఇది బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ అయినా కానీ
సైడ్స్ అలాగే బాటమ్ కూడా వీళ్ళు కర్వ్ గా తీసుకొని రావడం వల్ల ఫోన్ ఇట్లా చేతిలో పట్టుకున్న హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఈసారి టైటానియం బాడీని కూడా వీళ్ళు రిఫైన్డ్ వర్షన్ ని తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు ఫోన్ కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక అంటే S24 Ultra కన్నా గానీ అరౌండ్ 15 గ్రామ్స్ మనకి తక్కువగా రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారంటే ప్రీవియస్ జనరేషన్ లో మనకి కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ గ్లాస్ ని ఇస్తే ఈసారి వీళ్ళు ఆర్మర్ 2 ఇచ్చారు. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ గ్లాస్ కన్నా గానీ ఇది 40% మరింత స్ట్రాంగర్ గా మనకు రావడం జరుగుతుందంట. అండ్ IP68 రేటింగ్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. అండ్ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ కంపేర్ టు పాత దాంతో కంపేర్ చేసి చూసినా గానీ సేమ్ మనకి బటన్స్, కాకపోతే ఇక్కడ కొంచెం రౌండెడ్ వచ్చింది, ఇక్కడ కొంచెం బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈవెన్ సిమ్ ట్రే లో కూడా మనకి డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్స్ అండ్ ఇందులో ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మీకు ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అప్ టు 10 ఈ సిమ్స్ దాకా యూస్ చేసుకోవచ్చు. బట్ 10 ఈ సిమ్స్ ఒకటేసారి యూజ్ చేయడానికి అయితే ఉండదు. ఒక ఫిజికల్ సిమ్ కార్డ్, ఒక ఈ సిమ్ కార్డ్, లేదంటే 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. టైప్ సి USB 3.2 ని మన ముందు తీసుకొచ్చారు. సో యూట్యూబ్ ఇట్లాంటి వాటిలో స్ట్రీమ్ చేయాలనుకుంటున్నా. ఈవెన్ స్పీకర్ గ్రిల్ తో పాటు ఈవెన్ మనకి S Pen కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. S Pen కూడా సేమ్ మనకు పాతది ఎలా ఉందో అలాగే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. అండ్ S24 Ultra తో పోల్చారు అన్నట్లయితే ఇక్కడ కెమెరాస్ దగ్గర మనం పెద్ద మార్పును అయితే చూడొచ్చు. వేరే ఇక్కడ మనకి ఫ్లోటింగ్ లెన్స్ లాగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ గుడ్ అండ్ డీసెంట్. అండ్ ఈ రెండిట్లో డిజైన్ పరంగా ఏది బాగుందంటే నాకు కంపేర్ టు S24 Ultra కన్నా కానీ S25 కొంచెం బెటర్ అనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఇక మెయిన్ డిస్ప్లే పార్ట్. సో ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ ఇది వచ్చేటప్పటికే 0.1 mm ఏదైతే ఉందో మనకు పెద్దగా రావడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి బెజల్స్ ని తగ్గించడం వల్ల S25 Ultra లో వచ్చేటప్పటికే 1 mm మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే 6.9 mm డిస్ప్లే, అది కూడా క్వాడ్ HD+ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు అలాంగ్ సైడ్ విత్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో. సో నార్మల్ గా మీరు వచ్చేటప్పటికే డాల్బీ విజన్, HDR10, HDR10+ ఇలాంటి కంటెంట్ అంతా మీరు ఆరామ్స్ చూసుకోవడంతో పాటు రెగ్యులర్ యూసేజ్ లో దీని బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మనకి 2600 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో హై పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి అప్ టు 3000 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అఫ్ కోర్స్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, కాంట్రాస్ట్ లెవెల్స్ కావచ్చు, అండ్ ఈవెన్ డిస్ప్లే లో ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ S24 Ultra కన్నా కానీ ఈసారి దీంట్లో కూడా రిఫ్లెక్షన్స్ మరింత తక్కువగా తీసుకొని రావడం జరిగింది. సో బేసిక్ గా అవుట్డోర్ విజిబిలిటీలో మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. సో డిస్ప్లే పరంగా స్పెషల్ గా సామ్సంగ్ మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆడియోలో కూడా మనకి డ్యూయల్ స్టీరియోతో పాటు డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. ఆఫ్ కోర్స్ హై రేస్ ఆడియో సపోర్ట్, వైర్ అండ్ వైర్లెస్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఆడియో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. ఒకసారి శాంపిల్ అయితే వినేసేయండి. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఏ విధమైనటువంటి మార్పు జరగలేదు. రెండిట్లో కూడా అంటే S24 కావచ్చు, S25 కావచ్చు, రెండిట్లో కూడా మీకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొచ్చారు. అండ్ 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. యాజ్ యూజువల్ గా వీళ్ళు బాక్స్ లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ వైర్లెస్ లో కూడా మీకు 25 watts సపోర్ట్ తీసుకొని రావడం జరిగింది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ లో కూడా 10 watts ఆఫ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఛార్జింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఎలాంటి మార్పులు తీసుకొని రాలేదు. బట్ బ్యాటరీ హెల్త్ అలాగే బ్యాటరీ స్టేటస్ ఇవన్నీ కూడా మనం దీంట్లో డీటెయిల్డ్ గా అయితే చూడొచ్చు. ఇక మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి S25 సిరీస్ లో ఉన్నటువంటి అన్ని ఫోన్స్ లో కూడా వీళ్ళు Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ని తీసుకొచ్చారు. ఇది కస్టమ్ మేడ్ ఫర్ సామ్సంగ్ గెలాక్సీ సిరీస్. ఇది కొంచెం ఓవర్ క్లాక్డ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. 4.45 GHz ఆఫ్ క్లాక్ స్పీడ్ తోటి మనకి ఇది క్లాక్ అయి రావడం జరుగుతుంది. డే టు డే టాస్క్ లో మీరు ఎలాంటి లాగ్ హ్యాంగ్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ UFS 4.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. దీంట్లో మీకు లార్జర్ వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు కాబట్టి గేమింగ్ ఆడుతున్నా ఎలాంటి హీట్ కానీ లాగ్ కానీ హ్యాంగ్ కానీ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అసలు బేసిక్ గా దీంట్లో మనం బాగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దీని UI ఈసారి One UI 7 తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఇది Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్, మరొక 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అలాగే 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్రపంచంలో సామ్సంగ్ తోపు అని చెప్పుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే ఆల్మోస్ట్ ఇది ఉంది అది లేదు అని చెప్పి అన్ని ఫీచర్స్ ని మనం ముందు తీసుకొచ్చారు. దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6E లాంటి ఫీచర్స్, అలాగే మనకి బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, NFC అలాగే అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీతో పాటు ఫ్లాగ్షిప్ ఏ సెన్సార్ మీకు ఇందులో మిస్ చేయలేదు. ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని మన ముందు తీసుకొని రావడంతో పాటుగా డ్యూయల్ GPS ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో రావడం అయితే జరుగుతుంది. సో వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ లో కూడా మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో ఉన్నటువంటి ఎయిర్టెల్ అలాగే జియో సిమ్స్ రెండింటిని కూడా నేను ప్లేస్ చేసి చూసాను. ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా ఫెంటాస్టిక్ యాజ్ యూజువల్ గా మనం ఎలా అయితే వస్తుంటో సేమ్ అదే
విధంగా మనకు రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే గనక అంటే S24 అల్ట్రా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే గనక ఈ ఫీచర్స్ ఏవైతేనే మీకు One UI 7 ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా డైరెక్ట్ గా మనకి అప్డేట్ లోనే రావడం జరుగుతుంది. బట్ ఏదైతే ఈ జెమినై ఫ్యూచర్ ఏదైతే పే చేయాల్సి ఉందో అది మీకు ఇందులో యాజ్ ఆఫ్ నో సామ్సంగ్ కంపెనీ అయితే మనకి 6 months ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు 2 TB ఆఫ్ ఫ్రీ స్పేస్ కూడా రావడం జరుగుతుంది. వేరే అలాంటి ఫీచర్స్ అయితే మనకి ఇందులో రావు. అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు ఈవెన్ డిజైన్ పరంగా కూడా కంప్లీట్లీ రీడిఫైన్డ్ అని నేను చెప్తాను. ఒకవేళ మీరు కనుక సామ్సంగ్ S24 అల్ట్రాని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక S26 అల్ట్రాకి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. బట్ ఒకవేళ మీరు S22, S23 లాంటి జనరేషన్ మొబైల్ ఫోన్స్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇది ఒక బిగ్ అప్గ్రేడ్ అనే చెప్తాను. అండ్ బై ద వే దీంట్లో మనకి S Pen ఫీచర్ అయితే మనకి మిస్ అయితే చేయలేదు. సో రెగ్యులర్ గా మనం S Pen తో ఏ ఫీచర్స్ అయితే చూసుకుంటాం లైక్ రైట్ ఇట్, డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా ఇందులో అయితే చూస్తుంటాం. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్ తో పోలిస్తే ఓన్లీ ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రమే మనకి 50 మెగాపిక్సెల్ ని తీసుకొచ్చారు. ఇక్కడ మనకి హ్యూజ్ అప్గ్రేడ్. రెస్ట్ ఆఫ్ ద సెన్సార్స్ అన్ని కూడా మనకి సేమ్ నెంబర్స్ తో రావడం జరుగుతుంది. బట్ సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శాంపిల్స్ అన్ని కూడా సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 50 మెగాపిక్సెల్. ఈసారి ఇంతకు ముందు ప్రీవియస్లీ 12 మెగాపిక్సెల్ ఉండేది, ఇప్పుడు 50 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ చేసి మన ముందుకైతే తీసుకొని వచ్చారు. అండ్ వైడ్ యాంగిల్ లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కలర్ సాచురేషన్స్ ని మనకి బూస్ట్ చేసి చూపించడంతో పాటు ఎక్స్పోజర్ కంట్రోల్ ని కూడా పర్వాలేదు డీసెంట్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ మరింత బెటర్ అవుట్పుట్ మనం నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్స్ లో చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మీరు ప్రైమరీ సెన్సార్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి కెమెరా పిక్సెల్స్ అయితే చూస్తున్నారు. అండ్ ఇది 1x లో, అలాగే ఇది మీరు చూస్తుంది ఏదైతే ఉందో 2x లో. అండ్ 2x లో కూడా పర్వాలేదు, డీటెయిలింగ్ కొంచెం పర్లేదు, బానే ఉంది. అండ్ 3x లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 3x లో కూడా మనకి డీటెయిలింగ్ అండ్ షార్ప్నెస్ ఏదైతే ఉందో బాగుంది. అండ్ 5x లో ఎక్స్పోజర్ కంట్రోల్ ఏదైతే ఉందో కొంచెం మనకి ఎక్కువ అనిపిస్తుంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటా అప్డేట్స్ వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ స్కిన్ టోన్ ఏదైతే ఉందో 10x లో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ 30x లో నేను చేశాను. అండ్ టెక్స్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, డీటెయిలింగ్ అనేది బాగుంది. ఈవెన్ మనకి 100x తీసిన తర్వాత కూడా మనకి పోస్ట్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అని నేను చెప్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి పిక్చర్స్ ఏవైతే నేను మ్యాక్రో కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. మ్యాక్రోలో కూడా షార్ప్నెస్ చాలా బాగా వస్తుంది. అండ్ కలర్ సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, ఎక్స్పోజర్ కంట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అండర్ లోనే రావడం జరిగింది. అండ్ ఇక్కడ పోర్ట్రేట్స్ సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బానే ఉంది. అండ్ ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, అలాగే ఎక్స్పోజర్ కంట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా బానే ఉన్నాయి. బట్ ఇంకా దీన్ని నేను టెస్ట్ చేయడానికి నాకైతే టైం లేదు. మరిన్ని మోర్ శాంపిల్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. డీటెయిల్ కెమెరా రివ్యూ అయితే మేము ముందు తీసుకొస్తాను. అండ్ వీటికి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్నిటిని కూడా నేను డైరెక్ట్ గా కింద గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ పోర్ట్రేట్ లో ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ని మనం ముందు తీసుకొచ్చారు. కొంచెం చిన్న డీటెయిలింగ్స్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లో కూడా మీరు సేమ్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు కదా, ఇదైతే కూల్ అని చెప్తాను. ఈవెన్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబుల్స్ లో కూడా రేర్ లో వచ్చేటప్పటికి మీరు 8K 30 FPS లో, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మీరు 4K 30 అలాగే 60 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ సామ్సంగ్ వీడియో క్వాలిటీ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎనీవే ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని మోర్ కంపారిజన్స్, అలాగే AI ఫీచర్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా త్వరలోనే సరికొత్త వీడియోస్ రూపంలో మేము ముందు తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.